ఆయన ఆరాధిందామా, ప్రార్థన ద్వారా దేవుని మనపడదామని ఆశ కలిగి మన ప్రాణం ఉంటుంది. ఆదివారం 10 మంది పాపం శుక్రవారం సెలవు లేని వారు, బుధవారం సెలవు లేని వారు ఆదివారం ఈ కోసం ఎదురు చూస్తుంటారు. కలుగుతుందిగా ఆదివారం వచ్చేసింది, మా అందరూ దేవుని సన్నిధిలో ఉన్నాం. అయితే పరిస్థితుల ప్రభావం వల్ల, అపవాదం చేసిన గరిమల వల్ల దేవుడు చర్చలో ఆరాధన మనం ఇంకా చేసుకోలేకపోతున్నాం. అయితే దేవుడు బంగారుతో మనకు కనిపిస్తాడు. తప్పకుండా మన తండోపతండాలుగా ఆరాధన చేసుకుంటారు. దేవుడు అటువంటి కృప చూపుతూనే ప్రగాఢ విశ్వాసం సేవకుడిగా నాకుంది. నాకు సేవ కూడా అది మాత్రం అదే సంఘం ఆసక్తి కూడా అదే ఆసక్తిగా ప్రార్థిస్తున్నాం. ప్రభు చిత్తం అయితే మరి కొన్ని వారం అన్నా ఈ వారం అక్కడ జరగాలని అన్ని ప్రాంతాల అమ్ముకులు ఆయన తలండి. అది ఆయన ఏం చేస్తే మీరే చేస్తారు. అయితే మనం ఏం చేయాలంటే దేవునికి నీతియుక్తమైన బలులు అర్పించేవారు ఉండాలి. నీతియుక్తమైన బలులని మన హృదయాన్ని దేవుడికి అర్పించేవారు ఉండాలి. ఆయన మన నుంచి ఏమి కోరుకోలేదు. నీతి మంత్రులుగా ఆయన మనం తీర్చాడు. ఆయన కుమారుడు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపాలు కడిగి నీతి మంత్రులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థమంతులుగా తీర్చాడు. ఒక సంఘంగా, సహవాసంగా మనం ఏర్పరిచాడు. అయితే మనం నీతి క్రియలు జరిగించే వారికి ఉన్నారు. నీతి క్రియలు అంటే సత్క్రియలు, మంచి పనులు జరిగించే వారికి ఉన్నారు. క్రైస్తవులుగా మంచి పనులు జరిగించే వారికి ఉన్నారు. ఒక అద్భుతమైన పాట. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ సంఘాల గురించిన పాట, సంఘం గురించి పాట. ఇది ఒక ఒకరి గురించి అని కానీ సంఘాన్ని ఓ సంగమా సంగమా చెవుగలవాడు వినుగాక, చెవుగలవాడు వినుగాక, చెవుగలవాడు వినుగాక, విని మనసులు పెట్టేవాడు ఆచరించుగాక, విని మనసులు పెట్టేవాడు ఆచరించుగాక. ఆచరించేవాడు పరలోక రాజ్యాన్ని కైవసం చేసుకుంటాడు. ఆచరించేవాడే పరలోక రాజ్యాన్ని కైవసం చేసుకుంటాడు. వినేసి వదిలేస్తే ప్రయోజనం లేదు. వినేసి ఉసంగమా సర్వాంగమా, పరలోక రాజ్యము ప్రతిబింబమా. పరలోక రాజ్యానికి ఈ సంఘం ప్రతిబింబం. ఇది ఈ పరలోక రాజ్యానికి సంఘం ప్రతిబింబం. ఈ సంఘంలో మనం అందరం కూడా ఒక దేవదూతల మహిమ స్వరూపము ధరించుకుని ఒక నా ప్రభువు రాకడిగా ఎదురు చూస్తూ ఆయనతో పాటు కొనుక్కోబడి ఇదరా ఆ పెళ్లి విందులో నిత్యము ఆయన ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా, ఆయన మహింపచ్చేవారుగా మన జీవితాలు ఎంత సంతోషం అంటే ఆ ఆనందం కోసమే భూమి మీద ప్రయాస. ఏసీ సరిగ్గా పనిచేయట్లేదు. ఇదరా ఒకసారి పిలుస్తారు, అక్కడ ఏసీ ఆన్ చేస్తాం, అది సరిగ్గా రావట్లేదు. అయినా కూడా ఆశ కలిగి ఉన్నారు. కింద కూర్చున్నాం, మేమైతే పైన కూర్చున్నాం. మీరు కింద కూర్చుని దేనమ్మాయి కింద కూర్చుని చక్కగా వాక్యం ఉన్నది మీరు దగ్గర పెడుతున్నారు. దేవుడు తప్పకుండా మీ దూడు కూడా అంతలో మాట్లాడతారు. మిమ్మల్ని మమ్మల్ని కూడా సరి చేసే పరలోక రాజ్యాన్ని పాలిస్తున్న దేవుడు తప్పకుండా మనం ఆయపత్తుడు. అదే ప్రగాఢ విశ్వాసం. అయితే మనం ఏంటంటే నీతిమంతులు ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజ్యము ప్రతిబంధమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడమా. నీతిని అలంకరించాలి. మన క్రియలు నీతికి లేని ఉండాలి. మన వస్త్రధారణ నీతిని ప్రతిబింబించేలా ఉండాలి. క్రైస్తవులు వస్త్రధారణ నీతిని ప్రతిబింబించే ఉండాలి. వీడిని చూసి వీడు క్రైస్తవుడని ఎదుటివాడు చెప్పాలి. అప్పట్లో మరి సంఘంలో చెప్పుకోండి, ఇప్పుడు సరిగ్గా చెప్పట్లేదు. ఎందుకంటే ఎందుకులే చాలామంది ఎందుకు వినిపోగారు, మీరు డైరెక్ట్గా చెప్పేస్తారు, బాధపడతారు. ఎవరన్నా టీ షర్ట్ బొమ్మలు చదివిపోతే నాన్న తగ్గించి బయటకి ఇంటికి షర్ట్ మార్చుకుని చెప్పుకోండి. బొమ్మలు ఈ టీ షర్ట్లు కాదు, చక్కెర వస్త్రాలు టీ షర్ట్ తీసుకొచ్చి నో ప్రాబ్లం. ఏమన్నా బైక్ జాక్సన్లో ఏమైనా పెట్టుకుని సంఘానికి వచ్చి దేవుని ఆరాధించేవాళ్ళు ఇలా చేస్తుంటే చెప్పుకోండి. నేను చెప్పుకోండి. ఎందుకంటే చాలా ప్రతీది కూడా పవిత్రంగా ఉండాలి. మన మాట, మన ప్రవర్తన, సంభవించినప్పుడు మన సంబోధన ప్రతిదీ కూడా క్రైస్తవులు మాట్లాడుకుంటే మనం చూసి ఎవరన్నా మా ఇద్దరు సహోదరులు కలిసి మాట్లాడుకుంటే వేరే వాళ్ళు చూస్తే వాడు క్రైస్తవులను ఒట్టే చెప్పాలి మన మాటలు బట్టి. ఇదా నేను ఒకసారి సంతోషిస్తుంటాను. ఇస్లామీలు కూడా వారు మాట్లాడుకున్నాడు సంభాషణ చెబితే మీరు అనుకోదు. వారు మాట్లాడుకున్న సంభాషణ చూడండి. ప్రతి దానికి వాళ్ళు బిస్మిల్లా అల్లాహ్ కరీం, ప్రతి దానికి మనం ఏదో వెటకారంగానో ఏదో అలా కాదు. క్రైస్తవులు మాట్లాడే సంభాషణ చూసి ఇప్పుడు క్రైస్తవుడు అని చెప్పాలి. మాట తీరుని బట్టి దేవుని స్తుతించేవారు, ప్రతి దానికి దేవుని స్తుతించేవారు. నీటి దేవుడు అనుగ్రహించాడంటే ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన చిత్తం ఏది వాటర్ పట్ల చేతులు రాలేదు తాగలేదు. ఆహారం తింటున్నామంటే అది జీర్ణం అవుతాయి కానీ
మనకి ప్రయోజనం. యుద్ధం చేసేవాడు ఆయన, ఆహారం ఇచ్చేవాడు వాడు, అన్నీ మనకు తెలుసు. కానీ కృతజ్ఞత భావమే కలిగి ఉంటే చాలా మంది. మనందరూ కలిగి ఉన్నాం మేము కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగి ఉండి దేవుడు సంచారం కూర్చుని కాబట్టి మీరు దాన్ని దేవుడు మహిమ కలుగుగా కపిలేరా నీతి మంతులుగా దేవుడు మనల్ని ఇచ్చాడు. ఆయన సన్నిధిలో మనల్ని కూర్చోబెట్టాడు, నిలబెట్టాడు. దేవుడు మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 118వ కీర్తన 15వ వచన భాగంలో భక్తులు ఈ విధంగా అంటారు, నీతి మంతుల గుడారంలో. నీతి మంతుల గుడారంలో కాదు, నీతి మంతుల గుడారాల్లో. అమ్మా రక్షణను కూర్చున్న నీతి మంతుల గుడారములో రక్షణ కూర్చున్న సునాదం వినబడను. నీతి మంతులుగా తీర్చబడిన మన గుడారాలలో ఏమి సునాదాలు వివరించాలంటే పాప రికార్డ్స్ కాదు. నీతి మంతుల గృహాల్లో రక్షణ కూర్చున్న సునాదాలు ఎప్పుడు కూడా ఆయన రక్షణ కూర్చున్న సునాదాలు మన గృహంలోంచి వినబడాలి. ఒకసారి సంఘంలో ప్రార్థన చేస్తూ ఇక్కడ మేము పాడుతుంటే ఈ పాట ఈ రక్షణ సునాదం వినిపించి పర్యంతం వరకు వారు రక్షించబడాలి దేవా అని ప్రార్థిస్తుంది. మన హృదయవాంఛ అది, మన కోరిక అది. మన గృహాల్లో రక్షణ కూర్చున్న సునాదాలు వినబడాలి. అప్పుడు వీళ్ళు క్రైస్తవ గృహం అని చెప్తారు. డోరికి లేబినట్టు సరిపోదు. క్రీస్తు మేలుడియా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలా కాదు. ఎప్పుడు కూడా స్తుతి దీపం ఉండాలి గృహాల్లో, ఎప్పుడు కూడా ప్రార్థనతో ఉండాలి. ఆయన ఆరాధించేవారు, ఆయన స్తుతించేవారు, రక్షణ కూర్చిన ఆర్భాటం చేసేవారు. మనం రక్షణ పొందుకున్నాం కాబట్టి, హల్లెలూయా, మనం రక్షణ పొందుకున్నాం కాబట్టి ఈ రక్షణ అనేక మందికి పంచిచ్చేవారుగా ఉండాలి. అమ్మ కలిసి హల్లెలూయా. అలాగ మనం చేయగలిగితే రక్షణ కూర్చున్న సునాదాలు మన గృహంలో పరిమళ వాసనగా వెదజల్లితే యెహోవా దక్షిణ హస్తము అమ్మా సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైనను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ప్రియరా రక్షణ కూర్చున్న సునాదాలు మన హృదయం నుంచి వెదజల్లితే ప్రియరా యెహోవా దక్షిణ హస్తం, ఆయన కుడి హస్తం మనం పట్టుకుని మన జీవితంలో సాహస కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మేలులు సమస్తము చేస్తాడు. ప్రియరా మన గృహాల నుంచి వినిపించవలసింది ఏంటంటే ఎవరైనా గృహాల్లో బంద్ చేయండి, టీవీలు సీరియల్ బంద్ చేయండి, సీరియల్. ఎవరన్నా ఇప్పటికీ కూడా సంఘానికి వచ్చి సావాసాలు ఉండుంటే సీరియల్ బంద్ చేయండి, వాక్యం వినండి, అక్కడ సువార్త గాన పాటలు వినండి. ప్రభువులో ఆనంది అపొస్తలుడు ప్రభువులో ఆనందించుడి మన చెప్తారు. మీరు ప్రభువులో ఆనందించుడి. మనం ఎవరు ఆనందించాలి? సర్వ సమాజమా, సంఘమా, పరిశుద్ధ సహవాసమా? మన ప్రభువులో ఆనందించాలి. అలా ఆనందించగలిగితే నీతి మందిర గృహాల్లో, మీ గృహంలో, మా గృహంలో, అందరి గృహంలో రక్షణ సునాదాన్ని వెదజల్లితే అప్పుడు యెహోవా మన పక్ష నుండి సాహస కార్యం మన జీవితంలో ఎంపని ఉద్దేశించ ఈ వాక్యం మీద మాట్లాడుతుంది. సేవకుడు కాదు, వాక్యం మీద మాట్లాడుతుంది. దేవుని మహిమ కలుగును గాక. అదే కీర్తనలో 20వ వచన భాగంలో భక్తుడు ఏమన్నాడంటే, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించదరా. భూమి మీద సంఘము పరలోక రాజ్యానికి ప్రతిబింబం, సాదృశ్యము. ఇది యెహోవా గుమ్మము, పరలోక రాజ్యంలో ఆ గుమ్మలో నీతిమంతులు మాత్రమే ప్రవేశిస్తారు. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించదు. మనందరూ నీతిమంతుల సంఘం ఏర్పడ్డాం. మనందరూ కూడా ఆ గుమ్మంలో ప్రవేశించాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అదే మన హృదయాభిలాష, అదే మన వాంఛ, అదే మన కోరిక. దేవుని మనకి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం. అందరూ తీసిరా? 23వ వచనం, 2-3 వచనం బాగండి. 26వ అధ్యాయము 2-3 వచనం బాగా. సత్యమును అనుసరించు, సత్యమును ఆచరించు, నీతి గల జనము జాతి. సత్యమును ఆచరించు అంటే సత్యము
సత్యములో నడిచిపోవడం, అనుసరించడం. సత్యమును ఆచరించడం అంటే అనుసరించడము. నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవరి మనసు సత్యమును అనుసరించి ఆచరించి నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములు తీయుడి. ద్వారాలు మన కోసం తెరవబడాలంటే సత్యమును ఆచరించు, నీతిగా జీవించాలి. మనం ఆ పరలోక రాజ్యాలు మన కోసం తెరవబడాలంటే విధానం, ఆ పరలోక ద్వారాలు మన కోసం తెరవబడాలంటే ఆ పరలోక రాజ్యం మన ప్రవేశానికే కదా. ఆ పరలోక రాజ్యం చేరలే కదా, మన హృదయం అని చదివి కదా. మనకి అంతే మిగిలి ఏముంది? మనకి పని మూస్తే ఆ పరలోక రాజ్యంలో ఉండాలని ఆశే కదా. ఆశగా కదా సావాసంలో మనం వచ్చాం. ఇదారా సమయం ఇచ్చిస్తున్నాం మనం. దేవుని మహిమ సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారమును తీయుడి. ఎవరి మనసు నీ మీద ఆనుకునుడు వారిని పూర్ణ శాంతులుగా కాపాడు. ఏలయనగా అతను విశ్వసించి ఉన్నాడు. ప్రియ జనాంగమా, ప్రియ క్రైస్తవ సంగమా, మనం ఆయన విశ్వసించి ఉన్నాం. వారికి సత్యమును అనుసరించి జీవిస్తే నీతిమంతులుగా మనం తీర్చుకుంటాం. మనం నీతిమంతులమే, అంత అనుమానం లేదు. ఎప్పుడైతే ప్రభు నామాన్ని అంగీకరించి నోటితో ఒప్పుకుని హృదయంలో యేసయ్యను మనం దాచుకుని పరిశుద్ధ నీటి బాప్తిస్మం ద్వారా రక్షణ పొందాము, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అదే ఆ నీతిని కాపాడుకుంటూ మనం జీవించాలి. ఆ నీతిని కాపాడుకోవాలి. పిల్లడు పుట్టాడు, పిల్లడు పుట్టిన తర్వాత మరి వాళ్ళకి పాలు సిద్ధపరచాలి కదా. ఒక తల్లికి పాలు లేకపోతే పాలు ఏర్పరచాలి కదా. అలా వదిలేస్తామా? రక్షణ పొందాం, బాప్తిజం పొందాం, ఇంకా పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అంటే కాదు కదా. అది పరలోక రాజ్యానికి మెట్టు. రక్షణ అనేది బాప్తిజానికి కంపల్సరీ మనం బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకుని వాక్యానుసారం జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడే పరలోక రాజ్యాన్ని మనం చేరుకుంటాం. దేవుని మహిమ కలుగుగా కప్పిదారు. ఎవరి మనసు నీ మీద ఆనుకులను వారిని పూర్ణ శాంతులుగా కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచుచున్నాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. నీతిగా సత్యం అనుసరించి నీతిగా జనము వెళ్ళినట్లుగా ఆ గుమ్మాలు తీయాలంట. నీతిగా జనం ప్రవేశించినట్లుగా గుమ్మాలు తీయాలి. గుమ్మాలు తెరవబడతాయి. అక్కడికి వెళ్ళామంటే ఆ గుమ్మాలు తెరవబడతాయి కదా. పరలోక రాజ్య గుమ్మాలు తెరవబడతాయి. మనం అందులో మనం ప్రవేశిస్తున్నాం. దేవుని నామం. అబ్రహాము దేవుని నమ్మాను. అబ్రహాము నమ్మకం అంటే గొప్పది. మీ అందరికీ తెలుసు. చిన్నప్పుడు చెన్నాను క్రైస్తవ కుటుంబంలో ఉన్నారని చిన్నప్పుడు చెన్నారు. లేక ఇచ్చిన దేవుడి ఇచ్చిన కుమారుడిని ఆయన బదిలీకి ఇవ్వడానికి ఆయన వెనకాడలేదు. ఆయన విశ్వాసాన్ని బట్టి, ఆయన నీతిని బట్టి దేవుడు ఆ స్థానంలో ఒక పొట్టేల్ని వధించాడు. ఒక గొర్రెపిల్లని వధించాడు. ఆ స్థానంలో కుమారుని కాపాడాడు. అటువంటి విశ్వాసం. అబ్రహాము దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం దేవుడిని నమ్మాం, సావాసంగా వస్తున్నాం. మనం నీతిగా దేవుని దృష్టిలో ఎంచబడ్డాం. ఆ నీతి మనకు కాపాడు. అబ్రహాము ఆ నీతిని కాపాడుకున్నాడు. దేవుడు అడిగిన కుమారుని ఇవ్వడానికి వెనకాడలేదు. అదేవిధంగా బూది దేశంలో ఒక ఆయన ఉంటాడు. ఆయన యోబు 1వ అధ్యాయం తిన్నాడు. ఎబ్రాను 1వ అధ్యాయం. బూజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతను యథార్థవర్తనుడును. అధ్యాత్మ ఒకటి వచ్చినాయి. 1వ అధ్యాయం 1వ. బూజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును. న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. హల్లెలూయా. బూజు దేశంలో ఒక మనిషి ఉన్నాడు. అతను యథార్థవంతుడును, న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని, అది 97 కీర్తనలో ఉండదు. 11 వచనం అనుకుంటా. జీవిదు యెహోవాను ప్రేమించే వారు కదా చెడుతనమును విసర్జించుడి. యథార్థవర్తనుడై సత్యవర్తనుడై కదా చెడుని విసర్జించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు యోబు గారు. అనేక మంది భక్తులు మనం చూస్తుంటాం. దేవుని మహిమ కలిగిన గాక. ఇదరా కీర్తనలు. మత్తయి సువార్త ప్రభు కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అమ్మా ధన్యులు, వారు తృప్తి పరచబడుతారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు
మనం దీనికోసం ఆకలి దెబ్బలు ఉన్నాం. అసలు మన ఆరాటం, మన పోరాటం, మన ఆకలి సంపాదన గురించి. మరి ఏమంటే మరి వచ్చింది ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలి కదా, పిల్లలు చేసుకోవాలి కదా. ఇక్కడ వచ్చింది ఎందుకంటే కాన్సెప్ట్ అది కదా, వచ్చింది అది కదా. కొంత సంపాదించుకుని మరి కొంతకాలం అంటే భద్ర కోసం వచ్చాం, కొంత సంపాదించుకుని స్వదేశం వెళ్ళి కుటుంబంతో సొంతించడానికి మనం వచ్చాము అంటాం. ప్రభువు తెలియదా మనకి? ఆయన నడిపించిన విధానం ప్రభువు తెలియదా? ఎక్కడున్నా, ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా దేవుడు మనల్ని యాక్సిడెంట్కి తీసుకురాడు. ఇది మీరు అనుకుంటే, నేను అనుకుంటే ఇక్కడ మనం రాలేదు. ఆయన ప్రణాళికలో ఇక్కడ మనం ఉన్నామని అంటే ఆయన చిత్తం ఉంది కాబట్టి మనం ఇక్కడ నడిపించే కదా. చాలా మంది అనుకుంటారు మా అమ్మగారు ఇక్కడ పనిచేసిన సైకిట్లో ప్రభుత్వం నిద్రించి వాళ్ళు ఏదో బయటకు వచ్చారు. ఆ కాన్సెప్టే కాదు అసలు. దేవుడి చిత్తము లేని మరి ఎవరికి మనం రాలేము. ఆయన ప్రణాళికలో పుజార ప్రాంతంలో మనం ఉండాలి, యూఏలో ఉండాలంటే ఆయన చిత్తంలో మనం ఉన్నాం కాబట్టి ఆయన మనకి నడిపించాడు. నడిపించడమే కాకుండా యథార్థవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా జీవించడానికి ఒక సంఘాన్ని ఏర్పరిచాడు. ఒక సంఘాన్ని ఏర్పరిచాడు. అది ఆయన చిత్తాన్ని మనం లోపడి ఉంటే ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. అందరికీ తెలుసు, ఇది తెలియనేం కాదు, అందరికీ తెలుసు. అంటే ఆచరించడంలో మాత్రం చాలా. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు కదా. నీతి కొరకు అంటే నీతి క్రియలు చేయడం కోసం వెరీ సింపుల్ కదా. నీ తోటి సహోదరుడు ఆకలితో ఉన్నాడు కాదు, నీకు ఆహారం ఇవ్వాలి. నీ తోటి సహోదరుడు చలిగా ఉన్నాడు కాదు, తప్పుడు తప్పాలి. అంటే జరగాల్సుకుంటే సరిపోద్దా? ఆకలి ఉంటే ఆహారం వాళ్ళే మంచి సమయానికి కథంతో తీసుకెళ్ళాను. నేను అందుకు సభ్యుడికి అట్లేదు, మంచి సమయానికి కథంతో తీసుకెళ్తారు. అవి నీతి క్రియలు, నీతి క్రియలు. అదే అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచ్చిన భాగంలో మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ముందు. హల్లెలూయా. మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ముందు మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఇది నీతియుక్తమైన పనులు అంటే సత్క్రియలు, మంచి పనులు. ఇదేనా నీతి నుంచి చేసుకోవడం అంటే? సత్క్రియలు, మంచి పనులు చేసే వరకు ఉండాలి. ఎవరికైనా సహాయం చేసే వరకు ఉండాలి, ఆపదలు ఉంటే ఆదుకునే వరకు ఉండాలి, రోగులు ప్రార్థన చేసే వరకు ఉండాలి, ఇదేనా పెద్దవాళ్ళ పక్షాన బాధ్యం వాడే వరకు ఉండాలి, బేదలను కరుణించే వరకు ఉండాలి. ఇది సత్క్రియ అంటే. మనం చేసే సత్క్రియను చూసి మనుషులు అంటే సమాజము, ఈ క్రైస్తవులు చేసే మంచి క్రియలు, సత్క్రియలు, నీతి క్రియలను చూసి పరలోకమందు మన తండ్రిని మహింపరిచేవారుగా మనము మనుషుల ముందు మనం వెలుగును ప్రకాశింపచేయగలుగుతాం. అది క్రైస్తవుడిగా జీవించవలసిన విధానం. ఇలాగ జీవిస్తే భూమి మీద పరలోక రాజ్యం మనదే, దానికి మనసు మనమే విధాన. పరలోక రాజ్యంలో ప్రభు అంటాడు, నా తండ్రి అంటే అనేక నివాస స్థలంలో గలవు, వాటి నిశ్శబ్దపరచడం నేను అంటున్నాను కదా. అనేక నివాస స్థలం, మనందరూ కూడా నివాస స్థలం దేవుడు యేసయ్య మన కోసం ఏర్పరిచిన. మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకంలో మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ముందు మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవుని మహిమ కలుగును కాక. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 12వ ప్రసంగం 5వ అధ్యాయం 10వ వచ్చిన భాగంలో నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం. ఏ శక్తుల మాటలు వినబడుతున్న మాటలు. నీతి క్రియలు జరిగించినప్పుడు, సత్యనిర్మం జరిగినప్పుడు, సత్క్రియలు మనం చేస్తున్నప్పుడు ఎన్నో 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 ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు వస్తుంటాయి. ఈ సత్యవాక్యం చెదపడికి మనం బోధించాలని ముందుకెళ్ళినప్పుడు ఎన్నో ఆటంకాలు. స్వదేశంలో సాయపడి చూస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, ఒక మీద మూస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా మనకి ఆశ్చర్యకరమే, మేలుకరమే. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనం నీతిమంతులుగా సత్యవాక్యం ప్రకటించే వరకు ఉన్నారు, సత్యాన్ని అనుసరించి జీవించే వరకు ఉన్నారు. దేవుని మహిమించడం గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము టైం చెప్తుంది కదా, 57వ అధ్యాయము 7వ వచన భాగంలో యెషయా ప్రవక్త వెళ్ళిపోయిన మాటలు. నీతిని అనుసరించి వాడులారా, నీతిని అనుసరించి వారులారా, మాట వినుడి, నా మాట వినుడి, నా మాట వినుడి ప్రియులారా, నా బోధన హృదయం నా ప్రియ ప్రియులారా తెలియక్రేస్తగమా. నీతిని అనుసరించే వారులారా, నీతిని అనుసరించే వారు మీరు నా మాట వినుడి. తండ్రి యేసయ్య చెప్పిన మాటలు, దేవాది సాక్షాత్ యెహోవా పలికిన మాటలు. నీతిని అనుసరించే వారులారా, నా మాట వినుడి. నా బోధన హృదయం ఉంచుకున్న జనులారా, నా బోధను
నా బాధను హృదయం ముందుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టి నిందకు భయపడకుడి. మనుషులు పెట్టి నిందకు భయపడకుడి. వారి దోషణ మాటలకు దిగులు పడకుడి. వారి దోష మాటలకు ఆయన బోధను మనసులో ఉంచుకున్నవారా, ఆయన వాక్యాన్ని మనసులో ఉంచుకున్నవారా, ఆ వాక్యం మీ హృదయంలో, ఆయన వాక్యం మా పాదములకు దీపమును మా త్రోవకు వెలిగే ఉంది కదా. ఈ హృదయానికి లేదా వాక్యం అనేది దీపంగా వెలిగించుకోవాలి కదా. ఆయన బోధ అంటే వాక్యము, ఆయన బోధ, యేసయ్య చెప్పిన బోధ ఆ హృదయంలో ఉంచుకున్న వారి వల్ల అలాగే మనసులో పెట్టిన నిందకు భయపడదు, దిగులు పడదు. ఎన్నో మాట్లాడతారు. అలా భయపడి మేము అక్కడ ఆరాధన చేసుకోవాలని ఇక్కడ ఆరాధన చేసుకోగలవా? చేసుకోలేం కదా. దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మనం కాపాడుతాడు, పరిశుద్ధాత్మ కంచి వేస్తాడు. ఈ ఆరాధన జయప్రదంగా మన ఆత్మీయ జీవితాన్ని ఫలప్రదంగా దేవుడు జరిపిస్తాడు. ప్రగాఢ విశ్వాసంతో, నమ్మకంతో. ఇది నీతి క్రియ, ఇది సత్క్రియ. ఆరాధన జరగడం సత్క్రియ అని చెప్పి మనం హృదయవాంతి కలిగి ఆరాధన మనం అనిపిస్తున్నాం. దేవుడి కాపుదల ఉంది మనకి. రెడీయా? మనం దిగులు పట్టలేదు. ఒకవేళ ఆపద కలిగినా దిగులు పడడం. దేవుడు మాకు ఉన్నాడని చెప్పేసి పోయే వారం ఇక దైవజనాల్లో ఒకవేళ స్థితి వస్తే మనందరం పట్టుకెళ్ళి లోపడైతే నేను పిలిపించేవాడు దేవుడు మనకు ఉన్నాడు. అలడియా? దేవుని పరిచర్య కోసం నేను జలసాల్లోకి వెళ్ళని చెప్పి చెప్పుకుంటాం. అలడియా? అది కీర్తన, ఘనత. అది ఘనత. ఏదో దొంగతనం చేసి వెళ్తే కాదు, ఇంకోటి మంచి ఇంటి మంచి కాదు. దేవుని సత్య సువార్త ప్రకటించడంలో మన శరసాల పనులే పర్లేదు. అలడియా? భక్తులను చూసాం, దేవుని శిష్యుని చూసాం, విశ్వాస వీరుని చూసాం, ప్రభు కోసం ప్రాణత్యాగం చేసిన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. యెషయా 57వ అధ్యాయము 15వ వచన భాగంలో అద్భుతమైన మాటలు విన్నారు. ఎలా ఉంటుందంటే మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు. సైన్యములకు యెహోవా మహాగణుడు, హల్లెలూయా, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, నిన్న నేడు ఎక్కడికి ఉన్నవాడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. అమ్మా, నేను ఉన్నత స్థలంలో నివసించేవాడును, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి వద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. ఎక్కడికి దిగుస్తాడు? ఉన్నత స్థలంలో ఆయన నివసించేవాడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వసృష్టికి అధిపతి, సైన్యములకు యెహోవా. హల్లెలూయా. మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, నిరంతరము జీవించేవాడు, జీవము గల దేవుడు. విరిగిన అడిగిన వారి భాష. హల్లెలూయా. వినయము గల వారితో ఉండు మన కక్ష విరుగులోని మనం మొదలుపెట్టు సారస్థానం నుంచైనా మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఉన్నత స్థానంలో నివసించేవాడును, ఆయనను వినమే గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేసేదను, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేసేదను. హల్లెలూయా. వినమ గల వారి యొద్దకును, దీన మనసు గల వారి యొద్దకును నేను వచ్చి నివసించుచున్నాను. హల్లెలూయా. నమ్ముతున్నారా? మన దగ్గర నివసిస్తున్నాడు, ఆయన మనలో ఉన్నాడు, నమ్ముతున్నారు కదా. ఆయన ఇక్కడ సజీవంగా మన మధ్యలో ఉన్నాడు కదా, ఆయన మధ్య నివసిస్తున్నాడు. నమ్మాలి, నమ్మి తీరాలి క్రైస్తవులు వాడి మీద. ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉంది మీద. ఆయన ప్రసన్నత మన మధ్య అనుభవిస్తే తెలుస్తుంది. అది హృదయపూర్వకంగా త్రికరణ శుద్ధిగా దాన్ని అనుభవిస్తే మనకు తెలుస్తుంది. ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉంది కదా, యేసయ్య ప్రసన్నత మన మధ్యలో ఉంది. హల్లెలూయా. దాన్ని అనుభవిస్తే కదా ఆయన్ని, అందుకే రుచి చూసి తెలుసుకోవాలన్నమాట. ఆయన మనం ఏం చేయాలంట? రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన మూలకు వచ్చిన క్రైస్తవుడు ఏదో ఇంకా పాలు తాగే స్థితిలోనే కాదు, ఇంకా పాలు తాగే చిన్నపిల్లలకు పాల్పడుతున్నాం. పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాం? సిల్లాకెత్తున్నారు. ఆ తర్వాత కొద్దిగా ఆకలిస్తాం, మనం బిర్యానీ పర్వాలేదు. ఇదే అంతేనా?
అంతే మీద మరి ఈ స్థితికి మనం వచ్చినప్పుడు ఇంకా చిన్నపిల్లలా ఉంటున్నాడు అనుకోండి మీద సత్యమైన అనుభూతికి వచ్చేది కదా. జీవాధిపతిని మనం కలిగి ఉన్న మనము, సజీవంగా ఉన్న మనం కదా, ఇంకా పరలోక రాజ్యం అందరే కన్ఫర్మేషన్ మనలో రావాలి. అది క్రైస్తవ జీవితం యొక్క నైతిక విలువ. అది అవునవుతుంది మనకు చాటి చెప్పాలి కదా. దేవుడు మనకి మహిమ కలుగును గాక. దేవుడా పడమే ప్రసంగం ప్రభుది మత్తయి వార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి వార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపజేయుడి. మత్తయి వార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు ధన్యులు, వారు తృప్తిపరచబడుతున్నారు. ఈ రెండు మనకు ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితంలో నీతి గారు ఆకలి దప్పులు మనకు అనుకుంటారు. ప్రభుత్వం మాట్లాడుతున్నారు. అదేవిధంగా మనుషులు మన సత్క్రియను చూసి పరలోకం మన తండ్రిని మహిమపరచుడు, మన వెలుగును ప్రజల ముందు మనం ప్రచురణ చేస్తే తక్కువ దేవుడు మనం బట్టి సంతోషిస్తాడు. యోహాను సువార్త 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపం మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి హల్లెలూయా. క్రైస్తవులు వారు ఏమైపోతారంటే నేను సమాజంలో బాప్తిసం పొందాను, సంఘానికి వెళ్తున్నాను, పాటలు ఇస్తున్నాను, పరిచయంలో పాల్గొన్నాను, ఉపవాసాలు ఉన్నాను, అన్నీ చేస్తున్నాను కాబట్టి పర్వ రాజ్యము వెళ్ళిపోతాను. అయితే ప్రోగ్రామ్ ఏంటంటే పరిస్థితులు ఒకరు లేడు, ఇలా నీతిమంతుడు ఒకరు లేడు. అయితే నీతిమంతులుగా తీర్చడం మనకు వచ్చాడు కాబట్టి నీతిలు చేసేవారుగా ఆయన నీతిమంతులైన వాడు అసలు లేకపోతే భూమి మీద ఎప్పుడో ప్రభు 2వ రేఖలు వచ్చేస్తున్నారు. నీతిమంతులు చాలా మంది ఉన్నారు. దేవుని కోసం నీతిమంతులుగా జీవించి ప్రాణత్యాగం చేసేవాళ్ళు అంటారు. అయితే మనము పిల్లరా మనం ఏం చేయాలంటే అనుక్షణము పాపం అనేది కళ్ళు కాదు, ఏదో కళ్ళు చేస్తే పాపం కూడా, ఏదో వ్యభిచారము, తాగుడు, నరాచ ఇవే పాపం కూడా. మన సహోదరుని చూసి చిన్నపాటి అసూయ మనకు కలిగింది కాదు పాపం. మన సహోదరుని చూసి సహోదరుడు చక్కగా అభివృద్ధి చెందుతాడంటే అరే దేవా మా సహోదరుడు అంతగా అభివృద్ధి చెందుతాడు, నాకే ఇచ్చేటండి అనుకోవడం కూడా పాపమే. ఇప్పుడు కూడా వాడు ఆ స్థితిలో ఉంటే, ఉన్నతమైన స్థితిలో ఉంటే, నేను చాలాసార్లు చెప్తాను సంఘంలో పక్కడు పచ్చుకుంటే కానీ గెజిని దొరికితే మనకి వాడు బాగుంటేనే కదా మనకి బాగుంటుంది, మన పొరుగువాడు బాగుంటే కదా కనీసం మనకి ఆశ్రయం ఉంటాడు కదా. ఎప్పుడు కూడా అసూయాలు కూడా అది చిన్న, అది కూడా పాపమే. ఇప్పుడు కూడా సంతోషించాలి, మనకంటే ఎవరన్నా సహోదరుడు అభివృద్ధి పొందుతున్నాడు, మనకి ప్రభు వచ్చిందా చక్కగా సంతోషించాలి. తండ్రి ఇంకా కూడా వృద్ధుల సహోదరులు తీసుకురా తప్పకుండా దేవుడు మనం కూడా వృద్ధులవి తీసుకొస్తాడు. దేవుడు మహిమకరంగా దేవుని స్తోత్రం. కీర్తనలు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. 4వ అధ్యాయము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8-9-10 వచనాలు. దేవుని యొద్దకు రండి. హల్లెలూయా. మనం ఎవరందుకు వచ్చాము? మనం వచ్చింది ఎవరందుకు వచ్చిందా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాం. రెండు చీరలు కలితేనే చప్పట్లు పిల్లరా, రెండు చీరలు కలితేనే చప్పట్లు మోగుతాయి. ఓ చేయాలనుకుంటే చప్పట్లు మోగితే మనం దేవుని యొద్దకు వస్తే ఆయన మన యొద్దకు వస్తాడు. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి, ద్విమనస్కులారా దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకుని, ద్విమనస్కులారా ఇంకా ఎవరైనా దేవుడి కృప ఎవరైనా పర్లేదు సావాసానికి వచ్చి దేవుడే జీవన దేవుడే నమ్మి ఆయనలో జీవిస్తే పవిత్రమైన పర్వతరాజ్యాలతో ఆ రకంగా జీవించుకుని ఎవరైనా ఉంటే దేవుడి కృపలు ఆ ప్రభావం ఉంటే ధన్యమే. ఒకవేళ ఇంకనూ దిమనస్కులై ఉంటే లోకమే పాలు
సావాసం మీద సంఘం మెప్పాలి, దేవుడు మెప్పాలి. అలాగా ఎవరన్నా గడుపుతుంటే దిమస్కులారా ఇప్పటికైనా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపడుడి అంటే ప్రభు పాదాలే క్షమించండి. వ్యాకులు పడిపోవడమే, మొరపెడతమే, దుఃఖపడి ఏడుగుడి. అమ్మా నీ నవ్వు దుఃఖం లోకం ఉన్నప్పుడు అంతా నవ్వే. లోకంలో ఉన్నప్పుడు అబ్బా విందులు అవి నవ్వే. నీ నవ్వు దుఃఖములకు, నీ ఆనందము చింతకును మార్చుకుని. ఎవరి కోసం చెప్తున్నాడు? ప్రభు చెప్పింది. దేవుడి దగ్గరకు వచ్చి ఆయన అందరికి వస్తాడు. దేవుడి దగ్గర వచ్చిన మనం ఆయన అందరికి వచ్చాడు. ఇంకొను మనసుకులే మన చేతులు అపవిత్రమైన పనులు చేయకుండా, మన చేతులు మన హృదయం పవిత్రం లేకుండా ఉంటే హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. హృదయాన్ని మనం పరిశుద్ధపరచు. వ్యాఖ్యలు పడాలి. తండ్రి నేను ఇంకా పాపని దయించి నాకు క్షమించండి, పరిశుద్ధ వాక్యంతో దీని ఏడు కదా నాతో మాట్లాడాడు. క్షమించదండి, నాలో ఈ అవిధేయత ఉందండి. ఈ అవిధేయతను తొలగించదండి. నీ పరలోక రాజ్య వారసులుగా నన్ను సిద్ధపరచుతండి. ఇక ముందు నేను ఎప్పుడు కూడా దీనివే మళ్ళీ దాని వైపు నేను తిరిగి చూడదని చెప్పేసి వ్యాఖ్యలు పడాలి, ఏడవాలి, రోధించాలి. మనం హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. దేవుని వాక్యం చేస్తానంగా మనం మాట్లాడుతుంది. దేవుని నమ్మకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము దావీదు కీర్తన 6-7. నిర్దోషుడైన నా చేతులు కడుక్కొందును, యెహోవా నిర్దోషుడైన నా చేతులు కడుక్కొందును. దావీదు భక్తుడు ద్వారా దేవాదేవుడు పనిపడ్డ. నిర్దోషుని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేసేదను. అచ్చట నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతుంది. యెహోవా బలిపీఠం ఈ సమాజంగా సంఘంగా కూడి ఉన్నాం కదా, ఇదే బలిపీఠం. హల్లెలూయా. ఇదే బలిపీఠం. ఎక్కడిద్దరు ముడుకూడి నా నామాన్ని ప్రదర్శన వాళ్ళ మధ్యలోనే ఉంటుంటే యెహోవా బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేసి పూర్వకాలం వేసే జనాలు అంత ప్రదక్షిణ చేసేవాళ్ళు. ఎక్కువ గోడల చుట్టూ వాళ్ళు తిరిగితే లేదా ప్రదక్షిణ చేస్తూ యెహోవా జయ చేసి ఎక్కువ గోడలు కూలిపోయాయి. హల్లెలూయా. దేవున మహిమ కలుగును గాక. మరియు సత్యదమ్మా అచ్చట యెహోవా బలిపీఠం మీద నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ ఆశ్చర్య కార్యములను వివరించు. ఆయనకి మనం బలిపీఠం మీద దేవుడి సన్నిధిలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారు ఉండాలి. మనం ఆయన ఆశ్చర్య కార్యాన్ని ప్రచురించే వారు ఉండాలి. దేవుడు చేసిన అద్భుతకాలు, ఆశ్చర్యకాలు, మేలు, స్వస్థతం వీటన్నింటినీ ఇచ్చిన గర్భమాలను బట్టి, ఉద్యోగాలు బట్టి ఆయన చేసిన మేలు ఆశ్చర్య కార్యాలని ఆయన జీవంగా దేవుడు భూమి మీదకి వచ్చి ఆయన చెందించిన పరిశుద్ధ రక్తం ద్వారా మనం గలపెట్టి మన పరిశుద్ధులుగా చేసిన దేవుడు మనం ఎలా చేసిన ఆశ్చర్య కార్యాలను మనం వివరించేవారుగా ఉండాలి. అమ్మా యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించెదను. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతమైన మాట కదా. అద్భుతమైన మాట మీరు ఉండొచ్చు కదా. ఆధ్యాత్మిక బలపరిచే మాట ఇది. వాక్యం ఎప్పుడు నిరంతరం కాదు కదా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ఆశ్చర్యకార్యమును వివరించును. యెహోవా నీ నివాస స్థలమును, నీ తేజోమయము నిలుచు స్థలమును నేను ప్రేమించను. యెహోవా మందిరమును నేను ప్రేమించే వారు ఉన్నారు. ఆయన తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించాను. ఆయన తేజోమహిమ నిలుచు స్థలము ఆయన మందిరం. హల్లెలూయా. ఆయన మందిరములో ఆయన తేజోమహిమ. ఆ తేజోమహిమలో ఆ వెలుగులో మనం జీవిస్తే మనకి మనలో ఏ కల్మస్సును నిర్దోషులుగా తీర్చబడతాం. హల్లెలూయా. దాన్ని ప్రేమించే వరకు ఉండాలి. ఆయన మందిరాన్ని ప్రేమించే వరకు ఉండాలి. ఆయన పరిచయం ప్రేమించే వరకు ఉండాలి. ఆయన తేజోమహిమ నిలిచే స్థలము, పరిశుద్ధ స్థలమును ప్రేమించే వరకు ఉండాలి. దేవుని మనకి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నేను వస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఇంకా ఆయన
అందరికీ అందరికీ అతి మనుష్యుడు యాకోబు పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో జాతకాలు మనసు పెట్టినారు మనసు పెట్టేమన్నారు ఇంకొను దేవుడి సన్నిధిగా మనసు పెట్టినారండి. ఆయన తను సృష్టించిన వారిలో మనం ప్రథమ ఫలంగా ఉండునట్లు మనము మనందరము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. హల్లెలూయా. ఆయన సృజించిన వాడు సమస్తం సృజించాడు. ఆయన నోటి మాట ద్వారా సమస్తము కలిగింది. అయితే ఆయన చేతులతో మనం నిర్మించాడు. ఆయన జీవాయువుని తండ్రి నాసికారంలో సృష్టించారు. ఆయన సృజించిన దానిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం హల్లెలూయా. సత్యవాక్యము వాక్కు ఆది యందు వాక్యము దేవుని యందును ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించుతుంది. సత్యవాక్యం వాక్కు యేసయ్య. ఆయన సత్యవాక్యము వలన యేసయ్య ద్వారా హల్లెలూయా హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సంకల్పించిన మనలను కనెను. మనం ఎవరు కలుగుతుంది? నేను పిచ్చి సుబ్బారావు గారు సిరిమల్లి దంపతుల కుమారుడు నేను పత్తన స్వామి గారు తల్లి గారు దంపతుల కుమారుడ డేవిడ్ గారు. భూమి మీద అది ఆ బంధం భూమి మీద. మరి నందిగా అబ్రహాం గారు సారా గారు కుమారుడ సైరస్ గారు. ఆయన మనల్ని కన్నాడు, మన కంటండి. వాక్యం రూఢిగా చెప్తుంది ఇక్కడ. ఆయన సత్య వాక్యం ద్వారా మనం ప్రదంపరంగా ఉండేందుకు అనాది సంకల్పం చెప్పి ఆయన మనం కన్నాడు, మనల్ని కన్నాడు. ఆయన సంకల్పం లేకపోతే మన భూమి మీద రావే. తల్లి గర్భంలో మనం రూపించింది ఆయన. పిండంలో కూడా ఆయన కళ్ళు మనం చూసే కదా. భూమి మీద మనం క్షేమకరంగా తల్లి గర్భం నుండి ప్రసవ సమయంలో భూమి మీద తల్లి ప్రసవించిన భూమి మీద తనని తీసుకొచ్చిన వాడు ఆయన. ఇప్పటి వరకు పోషించిన ఆయన. మనం సజీవంగా నిలబెట్టినవాడు ఆయన. మన కన్న తండ్రి హల్లెలూయా. మనల్ని ప్రథమ ఫలముగా ఉండేటకు ఆయన సత్య వాక్యం ద్వారా ఆయన సంకల్పం చెప్పిన మనల్ని కనెను. హల్లెలూయా. ఒకసారి దేవుని మహిమపడదామా? హల్లెలూయా. ఆయన మన కన్న తండ్రి. ఇది వాక్యం ద్వారా రూఢిగా దేవుని మాట్లాడతాడు. ఆయన మన తండ్రి అన్నది. ఆయన మన కన్నాడే మనం చెప్పడానికి కదా వాక్యం రూఢిగా చెప్తుంది. యాకోబు భక్తుల ద్వారా దేవుని మనకి మహిమ కలుగును గాక. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ భాగం చేస్తాను. అందుచేత సమస్త కల్మషములను ఆయన మన కన్నాడు కాబట్టి ప్రథమ ఫలంగా మనం ఉంచలేదు. ఆయన మన కన్నాడు కాబట్టి అందుచేత సమస్త కల్మషం మనం ఏం చేయాలంటే మనమే ఏం చేయాలంటే మన కన్న తండ్రికి విధేయుడి సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. చాలా మంది కనిపించిన పైకి చాలా విధంగా కనిపిస్తారు. సమాజం మనం అంటాం. క్రైస్తవుడికి దేవుడిచ్చే జ్ఞానం ఏంటంటే వీటినే చెప్పగలడు. ఎదురు సహోదరుని చూసి అతని ఆత్మీయ స్థితి ఏంటని చెప్పి చెప్పగల జ్ఞానం ప్రతి క్రైస్తవుడికి తెలియదు. సేవలు మరిగిస్తాడు దేవుడు ఉన్నవాడు. ఇందుచేత ఆయన మన ప్రథమ ఫలముగా మనల్ని ఆయన కన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇందుచేత ఈ హేతువు చేత ఈ కారణం చేత మనం ఏం చేయాలంటే విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. విర్రవీగుచున్న దుష్టత్వముగా మీరు కానీ ఎవరైనా కలిగిన సంపదను బట్టి ఉద్యోగాలను బట్టి ఆశపోతులను బట్టి ఎవరైనా విర్రవీగుచుండి ఆత్మీయ స్థితి లేకుంటే లేకపోతే నేను మంచి సంఘంలో ఒక ప్రతినిధి సంఘంలో నేను సేవకుండి నాకు మించిన వాళ్ళు లేడని ఎవరైనా ఒకవేళ విర్రవీగుచుంటే మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు సత్యగల వాక్యమును సాత్వికముతో అంగీకరించు. హల్లెలూయా. లోపల నాటబడి ఆత్మను రక్షించుకుని లోపల ఈ శరీరము మన్నుతో తీయబడింది కాబట్టి మన్ను అయిపోతుంది. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ ఆత్మను రక్షించుకున్నట్టు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికులు ధన్యులు వారి భూలోకాన్ని స్వాతంత్రం మొత్తం చెప్పాడు.
సాత్వికంతో అంగీకరించాలి వాక్యాన్ని. అలా అంగీకరించిన వాక్యం మనలో ఫలిస్తుంది. ఎప్పుడైతే సాత్వికంతో సాత్వికులు దగ్గర వాళ్ళ పర్లోక రాజ్యం స్వామించుకుంటే సాత్వికము, సహనము, ఓర్పు ఇవన్నీ సద్గుణాలు కదా. శక్తి గల వాక్యము మన హృదయంలో ఆత్మను కాపాడినట్టు సాత్వికంతో మీరు వాక్యమును అంగీకరించి దేవుని మేము కనుక ముగ్గురు చేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం పాత్రబద్ధ గ్రంథం 97వ కీర్తన 97వ కీర్తన 11-12 వచ్చిన భాగాలు మనం జాగ్రత్తగా మనం ముగించుకుందాం. మీద ఈరోజు మాట్లాడుకునే కదా, ఓ సంగమా, సర్వాంగమా, పరలోక రాజ్యము పరిధిమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతి నాలుగు నుంచి సిద్ధపడమా. నీతియుక్తమైన నీతి గురించి మనం మాట్లాడుకున్నాం. నీతి మంతుల కొరకు 97వ కీర్తన 11-12 వచ్చిన నీతి మంతుల కొరకు వెలుగును యథార్థ హృదయముల కొరకు యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. హల్లెలూయా. నీతి మంతుల కొరకు వెలుగును, యథార్థ మంతుల కొరకు ఆనందమును వ్యక్తపడింది. యథార్థ మంతుల కొరకు ఆనందమును వ్యక్తపడింది. నీతి మంతుల కొరకు వెలుగును. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. యోహాను సువార్త 1:4 వచ్చిన భాగంలో ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగే ఉండెను. నీతి మంతుల కోసం వెలుగును, నీతి మంతుల కోసం వెలుగును. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగే. ఆ వెలుగులో మనం నడుస్తున్నాం. మీరు ఆయనలో జీవం ఉంది, అది మనుషులకు వెలుగే ఉంది. ఆ వెలుగులో మనం నడుస్తున్నాం. నీతి మంతుల కోసం వెలుగును, యథార్థవంతుల కోసం ఆనందమును వ్యక్తపడింది. అంటే మనకి ఏం కాదు. సత్యవాక్యాన్ని అంగీకరించి ఆయన వెలుగులో మనుషులు వెలుగులో పాపం ఉంటుందా? ఉండదే. చీకటిలో చీకటి తీరు ఉంటాయి, వెలుగులో పాపం ఉంటుందా? ఉండదే. ఏనా మహిమ. ఒక దొంగ వచ్చి పక్కన ఇలా వెలుగుంటే వాడు దొంగతనం చేయగలరు. నీతి మంతుల కోసం వెలుగును, యథార్థవంతుల కోసం ఆనందమును వ్యక్తపడింది. 12వ వచ్చిన భాగం. నీతి మంతులారా యెహోవాను సంతోషించుడి. నీతి మంతులారా బలచుతున్నారు. నీతి మంతులారా యెహోవాను సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి. హల్లెలూయా. మనం నీతి మంతులుగా చేసిపడ్డాం కాబట్టి ఆయన మన కోసం మన వెలుగు, మన యథార్థ మంతులుగా మనం చేసిపడ్డాం కాబట్టి మన కోసం ఆయన ఆనందమును నిత్యం దాన్ని మనం అందించేవారు ఉండాలి. ఆ వెలుగులో జీవించేవారు ఉన్నట్టుగా ఏమైనా మహిమకరం యొక్క నీతి మంతులారా యెహోవాయందు సంతోషించి. మనం సంతోషిస్తే మనం దేవుని అందే సంతోషించాలి. మన సంతోషము ఆయనలో ఉండాలి. ఆ సంతోషమే పరిపూర్ణమైనది. ఆ సంతోషమే మన పరలోక రాజ్యాన్ని నడిపిస్తుంది. మహిమకరంగా ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతలు. క్రైస్తవులైన వారు ఎప్పుడు కూడా జీవనం మనం ఎలా చేస్తున్న బట్టి కృతజ్ఞత భావం కలిగి ఆయన ఆనందించేవారుగా, సంతోషించేవారు ఉండాలి. వీధికి జరిగించేవారు ఉండాలి. అటువంటి పుడకలో దేవుడు నెమ్మదిని నన్ను భద్రపరిచి ఆ పరలోక రాజ్యవాసులుగా చేయనుగాక. పెట్టబడిన ప్రార్థనగా చాలా ప్రార్థన చేసుకున్నాం. 10 మంది ఆశ్రయించండి. సర్వస్గా ఈ బంగారు పదాలు మనం ఆశ్రయిస్తున్నాం తండ్రి. నీ కృప చెప్పినా, నీ వాత్సల్యం చెప్పినా, నీ ప్రేమ చెప్పినా ఇది తండ్రి బృంద ఆరాధన కృప చూపుతండి. ఈ గురించి పరిశుద్ధ కంచి వేసు ఎటువంటి తండ్రి అపవాదాన్ని శోధించుకున్నాక చక్కని నిధులు ఆరాధన జరిగించడం ఆశ్రయిస్తున్నాం. దీన్ని నిలబెట్టుకుని తండ్రి నన్ను నిలబెట్టుకునే వాక్యాన్ని కృప చూపు చుట్టుపడిన వాక్యం మా హృదయాలందరూ పరిచయమని మీరు ఆనందించి మీరు సంతోషించే మహాభాగ్యం దయచేయండి. ఆ పర్వత రాజ్య వాళ్ళు సిద్ధపరచమని అలాంటి